ఇప్పుడు తులారాశి వారి యొక్క లక్షణాలు, వారి స్వభావాలు. తులారాశి వారు చాలా సౌమ్యులు, మర్యాదగా ప్రవర్తిస్తుంటారు. వీరు మధ్యవర్తులుగా చక్కగా ఉపయోగపడతారు. మధ్యవర్తులుగా ఉండి ఏదైనా విషయాలను ఒక కొలిక్కి తీసుకురాగలుగుతారు. తులారాశి వారికి వాదించడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. వీరు చక్కని తెలివితేటల్ని కలిగి ఉంటారు. తులారాశిలో పుట్టిన వారు చాలా మంచి చక్కని తెలివితేటల్ని కలిగి ఉంటారు. ఇది ఈ రాశి వారికి ఉన్నటువంటి వింత లక్షణం. కాసేపు ఎంతో ప్రశాంతంగా ఉంటారు, అంతలోనే మళ్ళీ మనశ్శాంతి లేకుండా మాట్లాడుతూ గొడవ చేస్తూ ఉంటారు. వీరు మంచి గొంతు, మంచి వాయిస్ కలిగి ఉంటారు. వీరి వాయిస్ చాలా శ్రావ్యంగా చక్కగా ఉంటుంది తులారాశిలో పుట్టిన వారిది. కఠినమైన విషయాల్ని, అభిప్రాయాల్ని వీరు చక్కగా ఎంతో మృదువుగా చెప్పగలుగుతారు. ఎదుటి మనిషికి అర్థమయ్యే విధంగా, అది కఠినమైన విషయమైనా ఇంకా దాన్ని ఎంతో శ్రావ్యంగా ఈ రాశివారు చెప్పగలుగుతారు. ఈ రాశివారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరు గొడవలు లేకుండా హాయిగా ఆనందంగా బ్రతకాలని ఆశిస్తుంటారు. జనసందోహాల్లో, గుంపుల్లో సంచరించడం వీరికి ఇష్టంగా ఉండదు. జనాల్లో బాగా విపరీతంగా జన సమర్థవంతమైన ప్రదేశాల్లో జనసందోహంలో గడపడం వీరికి అంత పెద్ద ఇష్టం ఉండదు. వీరికి ఒకప్పుడు ఎంతో శ్రమిస్తారు. పగలనక రాత్రనక విపరీతంగా శ్రమిస్తారు. చక్కని తిండి పుష్టి కలిగి ఉంటారు. అంతలోనే మళ్ళీ విశ్రాంతి తీసుకోవాలనిపించి చక్కగా విశ్రాంతి తీసుకుంటుంటారు. ఎంతో శ్రమిస్తుంటారు. లోకం కోసమైనా సరే కదలరు. వీరు శరీరానికి శ్రమ, విశ్రాంతి రెండు సమానంగా ఇస్తుంటారు. విశ్రాంతి 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 అంతా వీరికి ఎక్కువగా విశ్రాంతి తీసుకునేటువంటి స్వభావం ఉంటుంది. ఈ లక్షణం ఉండటం వల్ల వీరికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. శ్రమ, విశ్రాంతి రెండు సమంగా చూడటం వల్ల వీరికి ఆరోగ్యము చక్కగా ఉంటుంది. వీరు కష్టాలని, సుఖాలని ఒకే రకమైనటువంటి దృక్పథంతో చూస్తుంటారు. అంతర్లీనంగా వీరిలో చాలా వేదాంత ధోరణి కూడా ఉంటుంది. దైవ సంబంధమైనటువంటి భక్తి, దైవ సంబంధమైన పూజలు ఇవన్నీ కూడా వీరిలో అంతర్లీనంగా ఉంటాయి. వీరికి చదవడం అన్నా, సంగీతం వినడం అన్నా చాలా ఇష్టతగా ఉంటుంది. చాలా ఆప్యాయంగా, అభిమానంగా మాట్లాడే మనుషులంటే వీరు చాలా ఇష్టపడతారు. ఎడ్డెమంటే తడ్డెం అనడం వీరికి ఉన్నటువంటి మరో లక్షణం. ఫలానాది బాగుంది, చక్కగా ఉంది అంటే వీరు బాగలేదంటారు. అసహనంగా ప్రవర్తించేటువంటి మనుష్యుల్ని వీరు సహించగలుగుతారు. కానీ అనాలోచితంగా ప్రవర్తించే వ్యక్తులంటే వీరికి గిట్టదు. ఈ రాశివారు ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవడంలో చాలా జాప్యం చేస్తారు. తులాదండంలాగా వీరు తులారాశి కాబట్టి తులాదండంలాగా త్రాసు అటు ఇటు ఊగుతుంటుంది. కాబట్టి అటు ఇటు ఊగిసలాడుతుండటం కూడా వీరికి అలవాటు. ఈ విషయాన్ని వీరు ఒప్పుకోరు. ఒక విషయం మీద వీరు ఎంతోసేపు వాదించగలుగుతారు. వీరికి గొప్ప చూపించుకోవడం, ఆవేశంగా మాట్లాడటం, ప్రవర్తించడం చేత కాదు. వ్యాపార రంగంలో వీరు చాలా నిజాయితీగా ప్రవర్తిస్తారు. తులారాశి వాళ్ళు చిత్తశుద్ధితోటి ప్రవర్తిస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వీరికి చాలా ఇష్టంగా ఉంటుంది. ఏ విషయంలో అయినా సరే లోతుపాతుల్ని చూడటం వీరికి అలవాటు. ఒక విషయాన్ని ఆలోచించే ముందు దాంట్లో ఉన్న లోతుపాతులు వీరు అంచనా వేస్తారు. వీరు ఎండ, చలి ఈ రెండూ కూడా భరించలేరు. ఎండ, చలి వీటిలో ఎక్కువగా చలి ఉన్నప్పుడు, ఎండ తీవ్రతగా ఉన్నప్పుడు బాధపడతారు. దేవ బ్రాహ్మణ భక్తి కలిగి ఉంటారు. సంచార ప్రియులు. వీరికి తులారాశిలో పుట్టినటువంటి వారికి సహజంగా ఎక్కువ మందిలో రెండు పేర్లు ఉంటుంటాయి. కొంతమంది పొట్టిగా ఉంటుంటారు. క్రయ విక్రయాల్లో చాలా నేర్పు కలిగి ఉంటారు. ధీరులు. వీరు చాలా దయాగుణం కలిగిన వారు. నిష్పక్షపాతంగా ఉంటారు. ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. లలిత కళల యందు వీరికి చాలా అభిరుచి ఉంటుంది. చాలా విలువ కలిగినటువంటి వస్తువులంటే చాలా ఇష్టపడతారు. వీరు తులారాశి వారు చాలా దయార్ద్ర హృదయాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా దాన ధర్మాలు కూడా చేస్తుంటారు. సౌమ్యులు. చాలా సౌమ్యంగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. శాంతి ప్రియులు. శాంతిని ఎక్కువ కోరుకుంటుంటారు. ఆలోచనాశక్తి, విమర్శనాశక్తి రెండింటినీ కూడా కలిగి ఉంటారు. మంచి సలహాలను ఇవ్వగలుగుతారు. ఒక విషయంలో ఏదైనా సలహా అడిగితే చక్కని సలహాని ఇవ్వగలుగుతారు. తాము చెప్పినటువంటి పనిని
ఇతరుల చేత ఒప్పించడంలో చాలా నేర్పు కలిగి ఉంటారు. వీరిలో కొంతమందిలో అంటువ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి తులారాశి వారి యొక్క లక్షణాలు, స్వభావాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సతు. తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మీరు మీ జన్మరాశి, జన్మలగ్నము, నక్షత్రము, నక్షత్ర పాదము తెలుసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు మాకు మీ జన్మస్థలము, జన్మ సమయము, జన్మ తేదీ, మీ పూర్తి వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీకు ఉచితంగా మీ రాశి, నక్షత్రము, నక్షత్ర పాదము, లగ్నము తెలియజేయబడుతుంది. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఈ 3 పర్ఫెక్ట్గా మాకు పంపించినట్లయితే మేము మీకు ఉచితంగా ఇవి తెలియజేయడం జరుగుతుంది. తెలుగు రాశి ఫలాలు gmail.comకి మీరు పంపించినట్లయితే మీకు పూర్తి వివరాలు మా తదుపరి వీడియోల్లో మేము తెలియజేయడం జరుగుతుంది.